హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనకైతే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి పేమెంట్ పే చేయడానికి అయితే పేజ్ అయితే ఓపెన్ అయింది. సో మనకి లింక్స్ కూడా యాక్టివేట్ అయినాయి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకసారి మనం పేమెంట్ పేజ్ ఒకసారి ఎలా ఉంటుందని చూసుకున్నట్టయితే మనం గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మనకు వెబ్సైట్ వస్తుంది. సో వచ్చేసి నేను ప్రజెంట్ అయితే మీకు మొబైల్ చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇది మొబైల్లో అయితే వర్క్ అవ్వట్లేదు, బట్ మీరైతే దీన్ని సిస్టంలో అంటే ల్యాప్టాప్స్లో అయితే ఓపెన్ చేయండి, ఆర్ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అయితే చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు లింక్స్ అయితే ఫామ్స్లో రావడం జరిగింది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అండ్ ప్రింట్ యువర్ అప్లికేషన్. సో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో రెండు ఎంటర్ చేయగానే సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మొబైల్లో వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మొబైల్లో వర్క్ అవుతుందో లేదో చూపించడానికి మీరు ల్యాప్టాప్లో అయితే ట్రై చేయండి. అండ్ అలానే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మన పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో పేమెంట్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటుంటే స్టెప్ బై స్టెప్ వీడియో వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా ఒక్కొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి, ఫీ ఎలా పే చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో మోస్ట్లీ మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వీడియో ఇలా చేస్తున్నా, లేకపోతే నేను నార్మల్గా చేసేటోని. సో అందుకోసమే మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయండి, ల్యాప్టాప్స్లో ట్రై చేయండి, అలానే నెట్ సెంటర్కి వెళ్ళి ట్రై చేయండి. బట్ మొబైల్లో అయితే ట్రై చేయకండి. ఇప్పుడు మొబైల్లో కూడా వర్క్ అవ్వట్లేదు. మనం హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే అదైతే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇదైతే రీడైరెక్ట్ కావట్లేదు. వాళ్ళు డిఫాల్ట్ ఆప్షన్ మనకు అలా పెట్టేశారు. మీరు అందుకోసమే ఒకసారి ల్యాప్టాప్స్లో అండ్ నెట్ సెంటర్స్లో అయితే వెళ్ళి ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఫుల్ వీడియో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి, ఫీ ఎలా పే చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్ మిస్టర్ ఆనంద్ టెక్ ఇన్ తెలుగు.